వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ త్యాగానికి అందరూ రుణపడి ఉండాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కల్లితండాకు వెళ్లారు వైఎస్ జగన్. మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించిన జగన్ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ తరపున 25 లక్షల ఆర్థిక సాయం చేస్తామని జగన్ ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా కాశ్మీర్లో జరిగిన పోరులో వీరమరణం పొందిన అగ్నివీర్ జవాన్ ముడావత్ మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలను వైఎస్ జగన్ పరామర్శించారు. మురళీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటుందని ప్రకటించారు జగన్. పరామర్శ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. దేశం కోసం పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందారని, మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. జవాను చనిపోతే వారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని జగన్ తెలిపారు. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ తరపున 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించినందుకు మురళీ నాయక్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం బెంగుళూరులోని నివాసం నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో కల్లితండాకు చేరుకున్నారు. మురళీ నాయక్ తల్లిదండ్రుల్ని పరామర్శించిన తరువాత తిరుగు పయనమయ్యారు. జననేత జగన్ను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.